Okay, a very good evening to all of you. I think from morning onwards, if I am not wrong, 3 demo lectures have completed. More or less, all the 3 classes are almost same. Even I don't want to continue the same thing to you. I don't want to waste your time first of all. So my main motto of this demo lecture is, I want to summarize the total 3 demo classes and with some value added points. After that I will discuss about myself and what are my subjects and how my teaching will be. Before that, I think you all are aware of this batch. This batch is meant for CA Inter and CMA Inter. I said CA Inter and CMA Inter, and this classes or this demo lecture will be helpful for 3 kind of students. Number 1, who have cleared their CA foundation. Number 2, who has cleared their CMA foundation. Number 3, who failed in CMA. Who failed in CMA foundation. Sir, first 2 maku idea undi sir. CA foundation clear aithe that person is eligible for CA Inter. If he cleared CMA foundation, that person is eligible for CMA Inter. What about 3rd category people? If a person is unable to qualify in his CMA foundation with very nominal marks, I think 10 to 20 marks, for that people we are providing CMA Inter coaching directly. Sir, without foundation how can we give coaching, sir? That is not at all a problem. He can take coaching for CMA Inter, and 1 month before exam, I am talking about CMA foundation, will give some fast track classes for CMA foundation, and responsibility of clearing CMA foundation is also with us. So if you cleared your CA foundation or CMA foundation, or if you failed in your CMA foundation, for all these people we are specially conducting this batch, which is for CA Inter and CMA Inter, and both are 2 exclusive batches. Exclusive batches means, for example, accounts వరకు మేబీ మీకు ఐడియా ఉండకపోవచ్చమ్మా. అకౌంట్స్లో రీసెంట్గా CA సిలబస్లో అకౌంట్స్ కదా టోటల్గా సిలబస్ చేంజ్ అయింది. నేను క్వాలిఫై అయినప్పుడు నా IPCCలో గ్రూప్ 1లో 4 పేపర్స్ ఉండేవి, గ్రూప్ 2లో 3 పేపర్స్. నా ఫైనల్ రాసేటప్పుడు గ్రూప్ 1లో 4, గ్రూప్ 2లో 4 పేపర్స్ CAలో. ఇప్పుడు యాజ్ పర్ న్యూ కరిక్యులం ఈచ్ గ్రూప్లో ఓన్లీ 3 పేపర్స్ తీసుకొచ్చాడు, అండ్ సిలబస్ కూడా చాలా చేంజ్ వచ్చింది. ఫైనల్ లెవెల్లో సిలబస్ని కొంచెం తగ్గించాడు, ఇంటర్ లెవెల్లో సిలబస్ని కొంచెం రిజిడ్గా చేశాడు, ఫౌండేషన్ డిఫికల్ట్గా చేశాడు. ఎందుకంటే స్పెషల్లీ CA స్టూడెంట్స్ మెజారిటీ పీపుల్ ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసో, లేదా ఎవడో పక్కింటోడు జాయిన్ అయ్యాడనో, లేదా ఊర్లో జాయిన్ అయ్యాడనో చూసి జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ స్ట్రక్ అయిపోతాడు. అక్కడ CA ఫౌండేషన్ ఈజీగా అయిపోతుంది, ఇంటర్ అవ్వదు. ఇంటర్ గ్రూప్ అయ్యేసరికి వాడి క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాడిది బీటెక్ అయిపోతుంది, వాడు జాబ్లోకి వెళ్ళిపోతాడు. మేబీ శాలరీ ఎక్కువ రాకపోవచ్చు, కానీ వాడు జాబ్లోకి వీడు ఇంకా CA ఇంటర్ గ్రూప్ 2లో ఉంటాడు. వీడు గ్రూప్ 2 అవ్వాలి, తర్వాత ఆర్టికల్షిప్ చేయాలి, తర్వాత ఫైనల్ లెవెల్లోకి రావాలి. సో అందుకని ఇటువంటి డ్రాబ్యాక్స్ అన్ని ICAI మన బోర్డు చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఫైనల్ లెవెల్లో కొంచెం మరీ ఈజీ అని చెప్పను, కానీ పాస్ట్ సిలబస్ కంటే కొంచెం ఈజీ అనే చెప్పాలి. ఇంటర్ కొంచెం డిఫికల్టీ చేశాడు, ఫౌండేషన్ మాత్రం డెఫినెట్లీ ఇంకా రిజిడ్గా పేపర్ ఇస్తాడండి.
ఎందుకంటే స్టార్టింగ్లోనే స్టూడెంట్ మనం ఫిల్టర్ చేస్తే కనుక స్టూడెంట్ ఫర్దర్గా స్ట్రక్ అవ్వడు. ఫెయిల్ అయ్యాడు అనుకుని డెసిషన్ తీసుకుంటాడు, షిఫ్ట్ అయిపోతాడు, అనదర్ కోర్స్కి స్విచ్ అయిపోతాడు. అలా కాకుండా సిఏ ఫౌండేషన్లో ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఇచ్చేసి వాడిని తీసుకొచ్చి ఇంటర్లో కూర్చోబెట్టి వాడిది ఇంటర్ అవ్వదు, అలాగని బయటికి వెళ్ళాడు. ఒక సామెత ఉంటుంది కదా సార్ మనకి, ముందుకు నువ్వు వెనక్కి గొయ్యి అని. ముందుకు వెళ్దాము అంటే ఇంకా సి ఇంటర్ గ్రూప్ 2 అవ్వలేదు, వెనక్కి వెళ్దాము అంటే ఫౌండేషన్ అయిపోయింది, దాంతో ఏ యూజ్ ఉండదు. సో ఇటువంటివన్నింటినీ మనం కవర్ చేస్తూ సిలబస్ని కొంచెం మార్చాడు, కరికులంని. బట్ అన్ఫార్చునేట్లీ సిఎంఏ ఇంటర్ సిలబస్ కూడా 2022లో చేంజ్ అయింది. తర్వాత సిఏ ఇంటర్ సిలబస్ చేంజ్ అయింది. సో ఫర్ షూర్ మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఫర్ షూర్ నేను చెప్తున్నాను, రాబోయే 2 ఇయర్స్లో సిఎంఏ ఇంటర్ అట్ సిఎంఏ ఫైనల్ లెవెల్లో కూడా మా వాడు కూడా ప్రతి గ్రూప్లో 3 పేపర్స్ మాత్రమే తీసుకొస్తాడు. సార్ హౌ కెన్ యూ సే దట్ మచ్ కాన్ఫిడెంట్ అంటే కామన్ సెన్స్ అండి. నిజంగా వాడు 4 పేపర్స్ మెయింటైన్ చేసాడు అనుకోండి సిఎంఏలో, ఎవరు సిఎంఏకి షిఫ్ట్ అవ్వరు, ఎందుకంటే సిఏలో 3 పేపర్సే. సో డెఫినెట్లీ రాబోయే 1 or 2 ఇయర్స్లో సిఎంఏ సిలబస్ కూడా చేంజ్ అవబోతూ ఉంది. మై గెస్ అయితే 24 or 25లో సిఎంఏలో కూడా గ్రూప్ 1లో 3 పేపర్స్, గ్రూప్ 2లో 3 పేపర్స్, ఫైనల్లో గ్రూప్ 1లో 3, గ్రూప్లో 3 వస్తాయండి. సో మన దగ్గరకు వచ్చేసరికి ఈ బ్యాచ్ సిఏ ఇంటర్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం సిఎం ఇంటర్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. కానీ కొన్ని టాపిక్స్ కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదండి, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సబ్జెక్ట్లో అందరికీ సిలబస్ ఒకటే ఉంటుంది, కాన్సెప్ట్ ఒకటే. మీ స్టైల్లో చెప్పాలంటే చిన్నప్పుడు మీరు నేర్చుకుని ఉంటారు a+b² ఫార్ములా, ఎవరికి చెప్పిన అలానే చెప్పాలి. అది a+b² = a² + b² + 2ab అని చెప్పాలి. ప్రాబ్లమ్స్ వెళ్ళేటప్పుడు మేబీ డెప్త్ మారిపోతూ ఉంటుంది. 5th క్లాస్ వాడికి ఒకలాగా ఉంటే 10th క్లాస్ వాడికి వేరేలా ఉంటుంది. సో కాన్సెప్ట్ ఒకేలా చెప్తారు ఇద్దరికి, బట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి క్వశ్చన్ బ్యాంక్ ఈజ్ సపరేట్ ఫర్ సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే అంటే, ఈవెన్ దో ఫర్ ఫ్యూ టాపిక్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ సిఏ అండ్ సిఎంఏ, ఫర్ దోస్ క్లాసెస్ our institute will merge the 2 category of students, but for coming to problems definitely they will conduct separate classes. So we are giving CA inter coaching and CM inter coaching, and these 2 are exclusive separate branches, and from this batch onwards our main focus is on CA. That means we డోంట్ ఇగ్నోర్ సిఎంఏ అండి. సిఏ ఇంటర్లో కూడా ఇంకా గట్టిగా ఫోకస్ చేయబోతున్నాం, ఎందుకంటే సిలబస్ కొంచెం చేంజ్ అయింది, పేపర్స్ తగ్గాయి కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు సిఎంఏ ఇంటర్. సార్ మెజారిటీ స్టూడెంట్స్ సిఎంఏ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ నేను ఈ ఇన్స్టిట్యూట్లోనే ఫ్రమ్ ది బిగినింగ్ ఆల్మోస్ట్ 6 to 7 బ్యాచెస్ కంప్లీట్ చేశాను. సో అవర్ మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ అకౌంట్స్. సో ఐ కెన్ సే సార్, రిమైనింగ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీస్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకంటే గ్రేట్ తోపు తురుమని చెప్పను, కానీ డెఫినెట్లీ వన్ కంపేర్ టు ఆల్ ఆఫ్ దెమ్, నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి, నేను కూడా ఈ సిఏ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై వచ్చాను కాబట్టి, సో నాకు తెలుసు రీసెంట్ టైంలో మనం వచ్చాం కాబట్టి, పాస్ట్ 6-7 ఇయర్స్ నేను చూస్తున్నాను కాబట్టి, సో ఐ హ్యావ్ మోర్ క్లారిటీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా రావచ్చు, నెక్స్ట్ అటెంప్ట్కి ఏమి ఇవ్వచ్చు ఆర్ ఏమి ఇవ్వకపోవచ్చు. అండ్ అకౌంట్ సబ్జెక్ట్ని ఏదో బయాట్ చేయిస్తారు జర్నల్ ఎంట్రీస్, అలా కాకుండా ఎందుకు మనం అకౌంట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా, అకౌంట్స్ ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, ఇంకొంతమంది చాలా ఈజీగా ఫీల్ అవుతారు. అసలు ఈజీగా ఫీల్ అవ్వకూడదు, అలాగే డిఫికల్ట్గా కూడా ఫీల్ అవ్వకూడదు. అకౌంట్స్ ఈజ్ ఏ రెగ్యులర్ యాక్టివిటీ బికాజ్ వీఆర్ ఇన్ కామర్స్ ఫీల్డ్. సో డెఫినెట్లీ నెక్స్ట్ క్లాస్లో మీకే అర్థమవుతుంది హౌ అకౌంట్స్ క్లాసెస్ విల్ బీ. ఆల్రెడీ మీరు మీ ఫౌండేషన్ క్లియర్ చేసి ఉంటారు, బట్ మీ ఫౌండేషన్లో మీకు తెలిసిందంతా కూడా 10% అని మీకు అర్థమవుతుంది ఫ్యూచర్లో, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు దిస్ బ్యాచెస్ అండి, ఆల్రెడీ మీకు మార్నింగ్ క్లాసెస్లో చెప్పుంటారు 3 ఫ్యాకల్టీస్. సో ఈ బ్యాచెస్ యొక్క హైలైట్స్ ఏంటి సార్ అంటే, పాయింట్ నెంబర్ 1, we will conduct CA and CMA to exclusive batches. Point number 2, this is the advantage only to the CMA inter students. For example, there are 2 people
ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అండి. స్టూడెంట్ ఏ అండ్ బి ఇద్దరు సిఎంఏ ఫౌండేషన్ క్లియర్ అయిపోయింది. స్టూడెంట్ ఏ టార్గెట్ అకాడమీలో మన దగ్గర జాయిన్ అయ్యాడు. స్టూడెంట్ బి ఏదో అదర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడండి, ఎక్సెల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఎవరైతే మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అయ్యాడో స్టూడెంట్ ఏ వాడు మన దగ్గర నెక్స్ట్ అటెంప్ట్ ఎప్పుడండి సార్ అంటే రాబోయే జూన్ 2024లో హీ విల్ గివ్ గ్రూప్ 1 అటెంప్ట్ అండి. కానీ ఈ స్టూడెంట్ బి ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ బి జూన్లో ఎలాంటి ఎగ్జామ్ రాయడండి. డైరెక్ట్లీ వాడు ఎప్పుడు రాస్తాడు ఎగ్జామ్ అంటే డిసెంబర్లో రాస్తాడండి. డిసెంబర్ 2024లో రాస్తాడు. అప్పుడు బోత్ గ్రూప్స్ రాస్తాడు. డెఫినెట్గా ఈ మంత్లో కోచింగ్ స్టార్ట్ అయిందమ్మా. అంటే ఇది అప్రాక్సిమేట్లీ ఇది జాన్యువరి అనుకుంటే జాన్యువరిలో జరిగిన సిలబస్ డిసెంబర్లో ఎలా గుర్తుంటుంది స్టూడెంట్కి? డెఫినెట్గా గుర్తుండదు. అలాంటిది ఓవర్ 1 మంత్లో వాడు కష్టపడి చదివి 8 పేపర్స్ గ్రూప్ 2లో అగైన్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి పేపర్లో. ఆల్మోస్ట్ 10 to 12 పేపర్స్ మేనేజ్ చేయడం ఇస్ హైలీ డిఫికల్టీ. మనం కూడా హ్యూమన్ బ్రెయిన్స్, వీఆర్ నాట్ ఏఐస్. సో అంత స్టోరేజ్ మన బ్రెయిన్లో అవ్వదు. దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్, వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే నేను మాట్లాడేది ఒక యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుతానండి. ఒక యావరేజ్ స్టూడెంట్కి ఒకేసారి 12 పేపర్స్ రాయాలంటే హైలీ డిఫికల్టీ అమ్మా. మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మీ ఫౌండేషన్ లెవెల్లో సిఏ వాళ్ళు అయితే 4 పేపర్స్ రాయాలంటే ఆ 8 days మనకి సరిగ్గా నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు. అలాంటి 12 days అంటే హైలీ డిఫికల్టీ అమ్మా. సిఎంఏ వాళ్ళకైతే మేబీ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళది 1 day ఎగ్జామ్ కాబట్టి. మీకు ఇంటర్లో వస్తుందమ్మా ఎక్స్పీరియన్స్, బాగుంటుంది యాక్చువల్. సో మన దగ్గర వచ్చేవాడు మన మెయిన్ పాలసీ ఏంటంటే నెక్స్ట్ జూన్లోనే మనం వాటి చేత గ్రూప్ 1 రాయిస్తాం, అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది సార్ అంటే 3 monthsలో కోచింగ్ అయిపోతుంది, 1 monthలో రివిజన్, వెంటనే ఎగ్జామ్ అండి. సో కోచింగ్కి ఎగ్జామ్కి గ్యాప్ లేదండి. క్లాస్ రూమ్ టు ఎగ్జామ్ హాల్, క్లాస్ రూమ్లో క్లాస్ చెప్తాను, వాడు ప్రిపేర్ అవుతాడు, ఎగ్జామ్ హాల్లో రాస్తాడు, అయిపోయింది. మరి బి సంగతి ఏంటో మిస్టర్ బి సంగతి. మిస్టర్ బి ఈరోజు క్లాస్ వింటే 1 year తర్వాత అంటే డిసెంబర్ ఎండ్లో వాడప్పుడు రాయాలి ఎగ్జామ్. ఏం గుర్తుంటుందిరా వాడికి? డెఫినెట్లీ ఇంపాసిబుల్. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు రాయాలి వాడు అటెంప్ట్? నెక్స్ట్ 2025 జూన్లో రాయాలి. మనవాడు అప్పుడు మిస్టర్ ఏ ఏమంటుందమ్మా, మిస్టర్ ఏ ఈ జూన్లో గ్రూప్ 1 అయిపోతుంది, డిసెంబర్లో గ్రూప్ 2. అన్ఫార్చునేట్లీ ఒక అటెంప్ట్ అటు ఇటు వెళ్తే కనుక నెక్స్ట్ అటెంప్ట్లో 2 అయిపోతాయి. మరి మిస్టర్ బీకి అయితే క్లారిటీ ఇవ్వలేను నేను, ఎందుకంటే కోచింగ్కి ఎగ్జామ్ హాల్కి, క్లాస్ రూమ్కి ఎగ్జామ్ హాల్కి చాలా గ్యాప్ ఉంది. డెఫినెట్లీ ఇంపాసిబుల్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ అండి. సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ రాశాను సార్, బట్ అన్ఫార్చునేట్లీ కోచింగ్ సరిగ్గా లేక ఆర్ ప్రిపరేషన్ సరిగ్గా లేక కొంచెం దగ్గరలో ఫెయిల్ అయ్యాను సార్. వాట్ అబౌట్ మీ అంటే నీకు కూడా సేమ్ యాజ్ యూజువల్ నువ్వు కోచింగ్ జాయిన్ అయిపోతావు. నీ ఎగ్జామ్కి ముందు ఒక 1 month సపరేట్గా క్లాసెస్ కండక్ట్ చేస్తారు. డెఫినెట్లీ నీ ఫౌండేషన్ కూడా క్లియర్ అయిపోతుంది. ఏదైతే ఫౌండేషన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో దానికి ఎలాంటి ఛార్జ్ చేయరు, ఎలాంటి ఫీజు ఛార్జ్ చేయరు. సో నీ ఫౌండేషన్ అండ్ ఇంటర్ సేమ్ ఫీజులు అయిపోతుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ డెమోలో జాయిన్ అయిన వాళ్ళు కానీ లేదా ఆర్ పీపుల్ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ డెఫినెట్లీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైక్ మీ. వెన్ ఐ నో దట్ వాట్ ఎవర్ ద సినారియోస్, కాలేజ్కి ఒక 50,000 ఫీజు పే చేయాలి అంటే ఆ ఫాదర్ ఆర్ ఆ మదర్ ఎంత కష్టపడాలో నాకు తెలుసు. డెఫినెట్లీ మనకి ఫీజు కూడా మ్యాటర్. అలా అని తక్కువ ఫీజు ఉంది కదా అని ఎలాంటి పూర్ క్వాలిటీ తీసుకోకూడదు.
ఇక్కడ మీరు కూడా ఏదో నేను చెప్పానని డెసిషన్ తీసుకోవద్దు. డెఫినెట్లీ వెన్ కంపేర్డ్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ our fees is reasonable, not minimum అండి, reasonable, and our quality is greater than others because our main motto is to give group wise coaching. For example, మనకి సిఎం ఇంటర్ గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ లా ఉంటుంది, నెక్స్ట్ అకౌంట్స్ మనది, అలానే టాక్సేషన్, అలానే కాస్టింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ 4 సబ్జెక్టులు స్టార్ట్ అయిపోతాయండి ఫిబ్రవరి నుంచి. అదే అదర్ ఇన్స్టిట్యూట్లో ఏమవుతుందో తెలుసా, వేరే కాలేజెస్లో వాడు ఫస్ట్ క్లాస్ గ్రూప్ 1 అవుతుంది, సెకండ్ క్లాస్ గ్రూప్ 2, థర్డ్ క్లాస్ గ్రూప్ 1, అంటే ఒకే రోజులో గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 2 అవుతుంది. వాడికి ఏమవుతుందో ఒక క్లారిటీ కూడా ఉండదు. మన దగ్గర ఫుల్ క్లారిటీ. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది సార్, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని. సో ఆ సామెతని మనం ఇక్కడ కోట్ చేసుకుంటే కనుక రెండు ఒకేసారి చెప్పేసి స్టూడెంట్ ఫెయిల్ అవ్వడం కంటే కూడా గ్రూప్ వైజ్ కోచింగ్ ఇచ్చుకొని వాడికి క్వాలిటీ కోచింగ్ ఇచ్చి, వాడికి కొంచెం క్వాలిటీ టైం ఇచ్చి, వాడికి కొంచెం గైడెన్స్ ఇచ్చి, అండ్ వీ కండక్ట్ రివిజన్ ఎగ్జామ్స్ ఆల్సో, చెప్పుకుంటారు మీ ఫ్యాకల్టీస్ ఆల్రెడీ. వాడికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వెంటనే వాడికి ఎగ్జామ్ హాల్కి పంపిస్తే డెఫినెట్లీ దేర్ ఆర్ మేజర్ ఛాన్సెస్ టు క్లియర్ అండి. సార్ మీరు చెప్పింది బాగుంది సార్, నేను జాయిన్ అయిపోతాను, 100% పాస్ అయిపోతానా, మీరు ఏదైనా బాండ్ రాసిస్తారా? రాసివ్వను. నేనే కాదు, ఎవ్వరు బాండ్ రాసి ఇవ్వలేరు. 100% ఛాన్సెస్ ఉన్నాయి క్లియర్ అవ్వడానికి, బట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ ఎఫర్ట్స్ and you have to follow the schedule whatever given by the institute. ఒక కరికులం మన వాళ్ళు ఇస్తారు, ఈ టైంలో క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ అటెండ్ అవ్వాలి. కోచింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి, స్టడీ అవర్స్ అటెండ్ అవ్వాలి. జనరల్లీ కోచింగ్ అయిపోయిన తర్వాత we will conduct revision exams అండి. ఈ రివిజన్ ఎగ్జామ్స్కి జనరల్లీ బయట ఇన్స్టిట్యూట్స్ ఏవైనా సరే they will charge some amount, 10,000 అలా ఛార్జ్ చేస్తారు. బట్ మన దగ్గర నో ఫీజ్ అండి. ఏదైతే నీకు ఫస్ట్ టైం ఫీజు చెప్పారో అదే ఫీజు సార్. మళ్ళీ అడిషనల్గా ఎలాంటి అడిషనల్ ఫీజు ఉండదు, బుక్స్ ఫీజు అని ఇంకేం ఉండదండి. ఏదైనా ఉంటే క్లియర్గా వాళ్ళు ముందే చెప్పేస్తారు. దెర్ ఈజ్ నో ఎనీ కైండ్ ఆఫ్ హిడెన్ ఫీజెస్. మీరు ఫౌండేషన్లో అకౌంట్స్ చేస్తుంటే కనుక దెర్ విల్ బి ఏ కాన్సెప్ట్ కాల్ హిడెన్ గుడ్ విల్. హిడెన్ గుడ్ విల్ అంటే గుడ్ విల్ కనిపించదు. ఇక్కడ కూడా అలా హిడెన్ ఫీచర్స్ ఏమి ఉండవండి. ఒకసారి ఏదైతే చెప్పారో ఫిగర్, ఆ ఫిగర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతే. సో నేను ఏదో చెప్పాను, నువ్వు మోటివేట్ అయిపోయి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. సో నేను కూడా ఐ కేమ్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్ కాబట్టి, సో రీజనబుల్ ప్రైసెస్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఆ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ అక్కడికి వెళ్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ నువ్వు చూసుకోవాలి. నేను ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు, కానీ ఇప్పుడు మన దగ్గర అనుకోండి ఉన్న ఫ్యాకల్టీస్ అంతా మీరు చూసుంటే కనుక వెరీ యంగ్ అండి. ఇంకా 2-3 వస్తారు, వాళ్ళు వెరీ యంగ్ ఫెలోస్. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ మోర్ ఆర్ 5 to 6 years సేమ్ ఏజ్ గ్రూప్లో ఉంటారో డెఫినెట్లీ ఒక సింక్ ఉంటుందమ్మా. ఏదో ఫ్యాకల్టీ కదా డౌట్ అడిగితే ఫీల్ అయిపోతారేమో, తిడతారేమో అన్న కాన్సెప్ట్ మన దగ్గర ఉండదండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డౌట్ వచ్చింది అంటే క్లాస్ ఆపి కూడా నేనే 100 times డౌట్ చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, క్లాస్ ఆపేసి. ఎందుకంటే ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కొన్ని సిచ్యువేషన్లో. కొన్నిసార్లు క్లాస్ ఫ్లో డిస్టర్బ్ అవ్వకూడదు అని క్లాస్ తర్వాత మేమే చెప్తాం, లేదంటే విల్ మీట్ ఇన్ ద స్టాఫ్ రూమ్ ఆర్ స్టడీ అవర్స్. సో చాలా కాలేజెస్లో ఫ్యాకల్టీ ఆర్ టీచర్ అంటే వస్తారు, క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారండి, అయిపోయింది. ఇక్కడ అలా కాదు సార్. ఇక్కడ ఫ్యాకల్టీస్ ఆర్ ఆల్మోస్ట్ దే విల్ యాక్ట్ యాజ్ ఎ మేనేజ్మెంట్, నాట్ ఓన్లీ గివింగ్ ద లెక్చర్స్. our main responsibility is
satisfaction of almost 100% people. Definitely there will be 1 or 2 people, but with respect to me, my case, my focus is mainly on 100% satisfaction. ఒక్కడు లేకపోయినా వాడి కోసం సపరేట్గా నేను బయటకు కూర్చొని చెప్తా. మెజారిటీ 1 or more అలానే ఉంటారు, మోర్ ఆర్ లెస్. సో ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఇంకా మనకు చెప్పరేమో, అడిగితే ఏమైనా అనుకుంటారేమో, అలాంటి ఫియర్ ఏమీ ఎక్కర్లేదండి. మన క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు. లాస్ట్ బ్యాచ్లో 84 ఎంత ఉన్నారు, ఆ ముందు బ్యాచ్లో 94. సో లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఫ్యాకల్టీకి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నేమ్ తెలుస్తుంది. అలా అని ఏదో డిక్టేటర్షిప్లా ఉండదండి. వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడైనా చదువు ఉంటే కనుక అక్కడ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ వేరేలా ఉంటుందేమో, ఇట్ లుక్స్ లైక్ ఏ జైల్. ఇక్కడ అలా ఉండదండి. వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. క్లాస్ జరిగే టైంలో ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ తప్ప ఎలాంటి నాన్ టీచింగ్ స్టాఫ్ క్లాస్లో కనిపించరు. ఎందుకంటే క్లాస్లో ఉన్నారనుకోండి నాన్ టీచింగ్ స్టాఫ్, ఏమవుతుందమ్మా, స్టూడెంట్ ఫ్రీగా వినలేడు, బడిచి మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు, వాళ్ళు ఎవరు మధ్యలో కనిపించరండి. ఏవైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లం ఉంది, క్లాస్ అర్థం కాలేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చెప్పలేకపోవచ్చు స్టూడెంట్, ఇప్పుడు ఫ్రీగా చెప్తాడు మాతో. మీ సీనియర్స్ని కూడా మీరు ఒకసారి అడిగితే వెరీ ఫ్రెండ్లీ ఉంటారు ఆల్మోస్ట్. అఫ్కోర్స్ మరీ ఫ్రెండ్లీ అని ఎవరైనా కొంచెం ఏవైతే నామ్స్ ఉంటాయి కదమ్మా, డిసిప్లినరీ నామ్స్, అవి క్రాస్ చేస్తే వీ విల్ టేక్ అన్ యాక్షన్. బట్ దాన్ని పక్కన పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ వెరీ ఫ్రెండ్లీ ఉంటారు. సో యాజ్ ఎ స్టూడెంట్గా నీకు కావాల్సింది బిల్డింగ్ ఎంత హైట్ ఉంది, బిల్డింగ్ కలర్ ఏంటి, ఇది కాదు కదా. మనం జాయిన్ అయ్యింది టు క్లియర్ అవర్ సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్. దానికి ఈ ఏదైతే మనం జాయిన్ అవుతున్నామో ఆ ఇన్స్టిట్యూట్ హెల్ప్ అవుతుందా లేదా చూసుకోవాలి. హెల్ప్ అవుతుంది అంటే టేక్ ఎన్ అడ్మిషన్. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా అవ్వచ్చండి. హెల్ప్ అవ్వదు అన్నప్పుడు వై షుడ్ యూ జాయిన్ అనేది నాకు క్వశ్చన్. సార్ ఎలా తెలుస్తుంది సార్, యు ఆర్ నాట్ ఎ కిడ్, యూ క్లియర్ యువర్ +2 అండ్ యూ క్లియర్ యువర్ ఫౌండేషన్ ఆర్ యువర్ డిగ్రీ, యు ఆర్ నాట్ ఎ కిడ్, యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు అనలైజ్, you have to inquire it. Of course in market as of today there will be 5 to 6 institutes are providing coaching. So enquire chesko, fees ni consider cheyandi, quality of teaching ni consider chesi decision తీసుకో. డెసిషన్ తీసుకునే ముందు ఒక 3-4 పాయింట్స్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకో. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, సార్ ఒకవేళ స్టూడెంట్ క్లాస్కి రాలేకపోతే, ఐ మీన్ స్టూడెంట్ హెల్త్ బాగాలేకపోవచ్చు, లేదా వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ మ్యారేజ్ ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఈవెంట్ ఉండొచ్చు, ఒక 2 days ఆర్ 3 days రాలేకపోయాడు, మరి ఆ క్లాసెస్ సంగతి ఏంటి? వాటికి సంబంధించిన వీడియోస్ ఇస్తారా అంటే బయట కాలేజ్ ఇవ్వరండి, మనం రికార్డెడ్ వీడియోస్ ఇస్తామండి. ఈ రికార్డెడ్ వీడియోస్ ఎవరికి ఇస్తాం సార్? మన దగ్గర యాక్చువల్లీ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ దెర్ విల్ బి 3 కేటగిరీస్ అండి. కేటగిరీ నెంబర్ 1 ఆఫ్లైన్ స్టూడెంట్స్, అంటే ఇలా లైవ్గా క్లాసెస్కి వచ్చి క్లాస్లో కూర్చొని వింటారు. సెకండ్ వన్ ఆన్లైన్ స్టూడెంట్స్, అంటే ఎలాగైతే ఇప్పుడు మనకి డెమో క్లాస్ జరుగుతూ ఉందో అలా దెల్ లాగిన్ త్రూ జూమ్ అండ్ వాళ్ళు కంటిన్యూ అవుతారు క్లాసెస్లో. పాయింట్ నెంబర్ 3 రికార్డెడ్ లెక్చర్స్, అంటే వీడు క్లాసెస్ జాయిన్ అవ్వడు, అలాగని లైవ్ క్లాసెస్ కూడా తీసుకోడు, వీడు ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు ఖాళీ టైంలో రికార్డింగ్ వీడియోస్ చూస్తారు. కానీ ఇక్కడ మనకున్న స్పెషల్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఏ స్టూడెంట్ జాయిన్ అయినా, వాడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా థర్డ్ కేటగిరీ అయినా, మనం అందరికీ కూడా
రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేస్తామండి యాక్సెస్. అంటే ప్రతి స్టూడెంట్ మొబైల్లో రికార్డెడ్ వీడియోస్ వచ్చేస్తాయి. పాయింట్ నెంబర్ 2, సార్ ఒక క్లాస్ జరిగిందండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ BRS లాంటి చాప్టర్ జరిగింది క్లాస్. అది ఒక్కసారి చెప్తే అర్థం కాలేదు, సెకండ్ టైం వాచ్ చేయాలి, వీడియో ఇచ్చాం, వీడియో వాచ్ చేయాలి, అయినా మళ్ళీ క్లారిటీ రాలా, థర్డ్ టైం వాచ్ చేయాలి. ఇలా ఎన్నిసార్లు వాచ్ చేయొచ్చు సార్ వీడియోస్ అంటే అన్లిమిటెడ్ యాక్సెస్ అండి. అంటే స్టూడెంట్ ఒక వీడియోని, ఒక క్లాస్ని హీ కెన్ వాచ్ 100 times, హీ కెన్ వాచ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. సార్ ఎందుకు సార్ ఆ ఫెసిలిటీ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరండి. ఒకడికి 1 time చెప్తే అర్థమైపోతుంది, ఒకటికి 2-3 times చూడాలి. అలాంటి పీపుల్ కోసం వీఆర్ గివింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్. అండ్ నేను చాలా ప్రౌడ్గా అండ్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, నో అదర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ప్రొవైడింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్. ఒకసారి చెక్ చేసుకోండి మార్కెట్లో, నో అదర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ప్రొవైడింగ్ unlimited access to the recorded videos. They'll give some restriction on watching hours. They'll give I think 1 view or 2 views. అంటే ఒక క్లాస్ని మనం 2 times చూసామనుకోండి, తర్వాత మళ్ళీ యాక్సెస్ మనకు ఉండదు. ఎస్ రాహుల్ చెప్తున్నారు, ఎస్ ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్ ఏమీ ఉండదండి. వీఆర్ గివింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాడికి సడన్గా జ్ఞానోదయం అవుతుంది, అర్ధరాత్రి 2 గంటలకు లేస్తాడు, అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ వస్తే చదవాలి అని, వాడికి అప్పుడు క్లాసెస్ చెప్పలేక మేము వెళ్ళి ఏం చేస్తాడు సార్, మొబైల్లో ఉంటుంది వాచ్ చేసుకుంటాడు, లేదా అర్థం కాలేదు మళ్ళీ వాచ్ చేసుకుంటాడు. లేదు సార్ పొరపాటున వాడు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ కోచింగ్ జాయిన్ అవ్వాలి, ఫీజు అంటే అక్కర్లేదు, వీడియోస్ ఉన్నాయి వాచ్ చేసుకోవచ్చు. హీ కెన్ వాచ్ ఎప్పటి వరకు సార్ అంటే వాడు పాస్ అయ్యేంత వరకు. అదే అదర్ కాలేజెస్లో అయితే స్టూడెంట్ జాయిన్ అవుతాడండి, ఫెయిల్ అయిపోతే మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఫీజు పే చేయాలి. కానీ మన దగ్గర ఒక్కసారి స్టూడెంట్ పాస్ అయ్యాడు అంటే our main motto is not to get amount from the student. They are not our clients, they are students. Our main motto is to give at least 1 qualification. At least మనకు ఒకసారి ఫీజు పే చేస్తాడు, వదిలేద్దాం, రికార్డింగ్స్ ఇచ్చేద్దాం, ఏమైపోయింది చూసుకొని పాస్ అయ్యేంత వరకు. నెంబర్ 3, CA or CMA ఆర్ నాట్ దట్ మచ్ ఈజీ కోర్సెస్. మీ అందరికీ తెలుసు, ఇది బీకామ్ ఆర్ బీటెక్ కాదు. డెఫినెట్లీ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు ఆర్ కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా. అలా ఇంబ్యాలెన్స్ అయితే మరి పరిస్థితి ఏంటి అంటే అదర్ కాలేజెస్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఆల్టర్నేటివ్ కోర్సెస్, బట్ వీ ఆర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ విచ్ ఈస్ USCMA అండ్ ACCA. ACCA అంటే ఇండియాలో CA ఎలానో యూకేలో ACCA ఎలానో, CMA ఇండియాలో ఎలానో అక్కడ USCMA. ఈ 2 కోర్సెస్ని కూడా మన వాళ్ళు కోచింగ్ వరకు ఫ్రీగా ఇస్తారండి. ఈ కోచింగ్ ఊరికే మనం సపరేట్గా కోచింగ్ ఇస్తే కనుక USCMA వాళ్ళ దగ్గర ఐ థింక్ అరౌండ్ 40+ ఛార్జ్ చేస్తారు, ACCA దగ్గర ఇంకా ఎక్కువైనా ఛార్జ్ చేస్తారు. బట్ మీకు ఆ 2 కూడా ఫ్రీగా ఇస్తారు కోచింగ్ వరకు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఈజ్ నాట్ టు గెట్ ప్రాఫిట్ ఆర్ టు గెట్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. అఫ్ కోర్స్ దే హ్యావ్ టు గ్రో ఇన్ దేర్ బిజినెస్, బట్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఎథిక్స్. స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, ఎందుకు జాయిన్ అయ్యాడు మన దగ్గర, ఎందుకు జాయిన్ అయ్యాడు, నమ్మి జాయిన్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు, ఏం చేయాలి, మనమే వాడిని పాస్ చేయాలి. అంతేగాని వాడు ఫెయిల్ అయ్యి బాధలో ఉన్నాడు, ఫ్యామిలీ బాధలో ఉంది, మళ్ళీ వాడు వస్తే మళ్ళీ ఫీజు కట్టుండి, ఎంతవరకు న్యాయం? అది కరెక్ట్ కాదు కదా.
అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావురా, నువ్వు వచ్చావు మన దగ్గరికి. ఎందుకు వచ్చావంటే సార్ వర్మ సార్ క్లాస్ మీద ఉన్నాను, లేదా సాయి సార్ క్లాస్ మీద నాకు నచ్చింది సార్, వచ్చాను అని జాయిన్ అయ్యావు. పొరపాటున ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యావు, మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఫీజు కట్టుంటే ఎలా ఉంటుంది నీకు? ఎందుకు జాయిన్ అయ్యావు? నమ్మి జాయిన్ అయ్యావు. సో మళ్ళీ ఫీజు కట్టడం అనేది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అండి. సో అందుకనే మన దగ్గర ఒక్కసారి స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత పొరపాటున ఏదైనా జరిగితే కనుక సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం సింగిల్ రూపీ కూడా నో నీడ్ టు పే. వాడికి రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. కొంతమంది ఇంకా సార్ నాకు వీడియోస్ వద్దండి, నేను మళ్ళీ క్లాసెస్కి వస్తాను సార్ అంటే ఒక్కసారి మీరు మేనేజ్మెంట్ని కలిస్తే కనుక మేనేజ్మెంట్ సింగిల్ ఎన్పీ కూడా ఛార్జ్ చేయకుండా ఒక లెటర్ రాస్తే ఆర్ డైరెక్ట్గా అయినా త్రూ ఓరల్గా అయినా సరే వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. అగైన్ యూ కెన్ లిజన్ నెక్స్ట్ బ్యాచ్ క్లాసెస్, సేమ్ లెక్చర్స్. అది స్టూడెంట్ కన్వీనియన్స్. అదే బయట చెక్ చేయండి, మీరు ఒక బ్యాచ్లో జాయిన్ అయ్యావు అంటే నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ ఫీజు పే చేయాలి. ఇక్కడ అది లేదండి. మొన్న కూడా కనిపించారు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఎవరో, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అనదర్ కోర్స్ అని చెప్పాడు. ఏమైనా ఫీజు పే చేసామంటే నో సార్ అన్నాడు. సో ఒకసారి మీరు తెలుసుకోకుండా జాయిన్ అయిపోయి ఫీజులకి వేలకు వేల ఫీజు వాళ్ళకి పే చేసి ఏది కంప్లీట్ అవ్వక మళ్ళీ ఫీజు పే చేసి అప్పుడు వస్తారండి మళ్ళీ బయట వేరే వేరే ఇన్స్టిట్యూట్కి. అలా వద్దు. ఈ రోజుల్లో నీ దగ్గర మొబైల్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎంక్వైరీ చేయి, ఫీజు స్ట్రక్చర్ ఏంటి కొనుక్కో. ఫీజు ఒక్కటే కాదు, ఫెయిల్ అయితే వాట్ ఈస్ ద పొజిషన్ కొనుక్కో, వాట్ ఇఫ్ అనాలిసిస్ చెయ్యి. పాస్ అయితే హ్యాపీ సార్, ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. బట్ ఫెయిల్ అయితే వాట్ ఈస్ ద సినారియోస్? అదర్ కాలేజెస్లో పాస్ అయినంత వరకు వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారండి, ఫెయిల్ అయితే మొత్తం క్రెడిట్ మొత్తం స్టూడెంట్కి ఇచ్చేస్తారు. మన దగ్గర అలా కాదండి. పాస్ అయిన వాళ్ళు మా క్రెడిటే, ఫెయిల్ అయినా కూడా మా వాళ్ళే. వాళ్ళకి ఫోన్ చేసి అరే ఫెయిల్ అయ్యాక ఏం కాదు రా వచ్చి చదువుకో, స్టడీ హాల్ కూడా మన దగ్గర ఉంది, వచ్చి కూర్చొని చదువుకో, ₹1 కూడా పే చేయొద్దు, ఎవరు అడగరు. సో నేనేదో ఈ లెక్చర్ని ఆర్ ఈ వీడియోని ఏదో డెమో కోసం చేయట్లేదు, ఆర్ ఏదో పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్గా చేయట్లేదు, ఆర్ ఎంప్లాయీగా కూడా చేయట్లేదు. మార్కెట్లో నేను చూస్తున్నాను, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసో ఎవరో చెప్పారని వచ్చి జాయిన్ అయిపోయి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు. జాయిన్ అయిపోయిన తర్వాత అటు ఫీజులు పే చేయలేక, స్టూడెంట్ని వెనక్కి తీసుకెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ ఏం చేయాలి అని. సార్ అలా అని డబ్బులు తక్కువ ఉంది సార్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయమ్మా, వాళ్ళు దే విల్ గివ్ కోచింగ్ ఫర్ 20,000, 20K ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిపోతాను సార్. ఫీజుతో పాటు నువ్వు చెక్ చేయాలి, క్వాలిటీ కూడా చెక్ చేయాలి. క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో సేమ్ టైం క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే, రెండూ చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ టార్గెట్ అకాడమీ కాకుండా యాజ్ ఏ పర్సన్ ఆర్ యాజ్ ఎ సీనియర్ మా సజెషన్ ఏంటి అంటే బ్లైండ్గా డెసిషన్ తీసుకోవద్దు. అఫ్కోర్స్ మీరు తీసుకోరు, మా రోజుల్లో అంటే మరి 20-30 years కాదులేండి, మీకంటే ఒక 6 to 7 years ఎల్డర్ అంతే. మేము చదువుకునేటప్పుడు CA ఇంటర్ ఆర్ CMA ఇంటర్ ఆర్ ఫైనల్ లెవెల్లో ఈ లెవెల్ ఆఫ్ అవగాహన లేదు. ఎవరో చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, యూస్ చేసుకోండి. సేమ్ టైం అదే స్మార్ట్ ఫోన్ డిసడ్వాంటేజ్ కూడా, దాని గురించి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడుకుందాం. బట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ వాటిని మీరు యూటిలైజ్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. సక్సెస్ రేట్ ఒక్కటే కాదండి, ఫెయిల్యూర్ రేట్ కూడా చూడండి.
ఒక కాలేజ్లో 50 మెంబర్స్ పాస్ అయ్యారు అంటే 15 చూడొద్దండి. వాట్ ఆర్ ద ఫెయిల్యూర్ నెంబర్, వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ నెంబర్, అది కూడా చూడండి. అలానే అన్నింటితో పాటు స్టూడెంట్ పాస్ ఫెయిల్ పక్కన పెడితే స్టూడెంట్కి లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి. ఆ ఫ్రీడమ్ లిమిట్ క్రాస్ అవ్వకూడదు. అలాగని వాడిని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ కూడా చేయకూడదు. మోడరేట్గా ఉండాలి. వాడిని కంప్లీట్గా వదిలేయకూడదు పాడైపోకుండా, అలాగని గట్టిగా కట్టేసి కూర్చోబెట్టకూడదు, అలా అయినా పాడైపోతాడు. సో ఆ బ్యాలెన్స్ని మన వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవుతారు. సో రేపటి నుంచి నేను ఇవేమి మాట్లాడనండి. నా సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుకుంటాను, మన అకౌంట్స్ గురించి మాట్లాడుకుంటాను, సిలబస్ గురించి మాట్లాడుకుంటా, చాప్టర్స్ గురించి మాట్లాడుకుంటా. కానీ ఈరోజు మన వాళ్ళు పిలిచి ఇలా ఒక డెమో మాట్లాడాలి సార్ అంటే, సరే డెమో అంటే పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఉండే స్టూడెంట్ యొక్క ప్రాబ్లమ్స్ మాట్లాడతాను సార్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో మీలో ఇంకా ఎక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఫోర్స్ చేయట్లేదు సార్, డెసిషన్ ఈజ్ యువర్స్, బట్ టేక్ వైజ్ డెసిషన్. డోంట్ లుక్ ఎట్ ద నంబర్, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అక్కడ జాయిన్ అయితే నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడికి ఎక్కడైనా పాస్ అయిపోతాడు, వాడితో నువ్వు కంపేర్ చేసుకోకూడదు. మనం ఎక్కడికి వెళ్తే మనకు వచ్చి సెల్ఫిష్గా ఆలోచించాలి నువ్వు స్టడీస్ దగ్గర. వాడు ఎవడో వెళ్ళి నేను వెళ్ళిపోతా, కుదరదు. వాడు ఎక్కడున్నా పాస్ అయిపోతాడు, మనం అలా కాదు కదా. సెల్ఫిష్గా థింక్ చేయి. ఆల్ పారామీటర్స్ చెక్ చేయండి. నా క్లాసెసే కాదు, ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రీవియస్ ఫ్యాకల్టీస్ అన్ని వీడియోస్ ఒకసారి చూసి డెసిషన్ తీసుకోండి. సో నేను రేపటి నుంచి జరగబోయే ఏ క్లాసెస్లో కూడా ఇలా ఇన్స్టిట్యూట్ గురించి ఇంకా మాట్లాడనండి, ఎందుకంటే అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ వీడియో ఈజ్ కంప్లీట్లీ అబౌట్ డెమో లెక్చర్ కాబట్టి నేను దీని గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ క్లాసెస్లో ఐ విల్ డిస్కస్ కంప్లీట్లీ అబౌట్ అకౌంట్స్ అండ్ ఐ ప్రామిస్ యూ definitely you will see the accounts in a different manner. ఇప్పటి వరకు మీ ఫౌండేషన్ క్లియర్ అయినప్పటికీ కూడా అకౌంట్స్ మీకు ఒకలా నేర్చుకుని ఉంటే డెఫినెట్లీ అకౌంట్స్ మీరు ఇంకోలా చూస్తారండి మీ కమింగ్ ఇంటర్ గ్రూప్ 1 ఆర్ సిఎంఏ ఇంటర్ సిఐ ఇంటర్లో. వన్ మోర్ థింగ్ సార్, మన సబ్జెక్ట్ అకౌంట్స్ అండి. అకౌంట్స్ వరకు సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్లో 100% డిఫరెన్స్. CA ఇంటర్ అకౌంట్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు CMA ఇంటర్ అకౌంట్స్. నేను పాస్ అయినప్పుడు CA ఇంటర్ అకౌంట్స్ అంటే సేమ్ CMAలో కూడా సేమ్ చాప్టర్స్. ఇప్పుడు అలా కాదండి, 100% చేంజ్ అయిపోయింది సిలబస్. అదర్ సబ్జెక్ట్స్లో మ్యాచ్ అయ్యే కానీ 50-60%, మన సబ్జెక్ట్లో 1% కూడా మ్యాచ్ అవ్వలేదు. ఎక్సెప్ట్ స్టాండర్డ్స్, అవి కూడా ఇగ్నోర్ అండి. 100% సిలబస్ డిఫరెన్స్గా ఉంటుంది. CMA అకౌంట్స్ సపరేట్గా చెప్తాను, సపరేట్ బ్యాచ్. CA వాళ్ళకి సపరేట్ బ్యాచ్. మన అకౌంట్స్ వరకు అయితే ఏ సిచ్యువేషన్లో కూడా ఇద్దరిని కంబైన్ చేయను, ఎందుకంటే అది ఇంపాసిబుల్ కాబట్టి. సో యాజ్ పర్ మై కన్సర్న్ యూ టూ ఆర్ సపరేట్ బ్యాచెస్. CA వాళ్ళకి సపరేట్ బ్యాచ్, CMA వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ జరుగుతాయి. యాజ్ ఆఫ్ నో ఆల్రెడీ CA వాళ్ళకి ఒక బ్యాచ్ జరుగుతూ ఉంది, CMAకి ఒక బ్యాచ్ జరుగుతూ ఉంది. మీరు వాళ్ళతో మెర్జ్ అవుతారు. సో సబ్జెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం మీరు జాయిన్ అయిన తర్వాత. బట్ ఇంకా డెసిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ మన ఇన్స్టిట్యూట్ వరకు వచ్చేసరికి వీ హ్యావ్ 2 బ్రాంచెస్. వన్ ఈజ్ ఇన్ అమీర్పేట్ అట్ హైదరాబాద్, సెకండ్ వన్ ఈజ్ అట్ బ్రాడీపేట్ గుంటూరు. మీ లొకేషన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోండి. ఫ్యాకల్టీస్ కూడా
గుంటూరులో ఒక ఫ్యాకల్టీస్, హైదరాబాద్లో అనదర్ ఫ్యాకల్టీస్ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్లో కావాల్సి వస్తే కనుక ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. లేదు సార్ షెడ్యూల్ టైట్ ఉంది అంటే కనుక ఆ చాప్టర్ వరకు ఆర్ 2 చాప్టర్స్ వరకు ఆన్లైన్లో తీసేసుకుంటారు క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, పార్ట్నర్షిప్ అకౌంట్ జరుగుతూ ఉంది, అక్కడ కూడా సేమ్ చాప్టర్ కావాలి, కుదిరితే ఆన్లైన్లో తీసుకుంటాం. లేదు అంటే కనుక అక్కడికి ఒక 1 వీక్ అక్కడికి వస్తారు. సో ఇలా మ్యాక్సిమం సపరేట్గానే డీల్ చేస్తారండి 2 బ్రాంచెస్ని కూడా. ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక ఇక్కడ వాళ్ళకి అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటారు. బట్ ఏ బ్రాంచ్ అయినా సరే స్ట్రక్చర్ ఇదే, పాలసీ ఇదే. టీచింగ్ లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు హైదరాబాద్ అండ్ గుంటూరుతో కంపేర్ చేస్తే. సో మీ యొక్క కన్విన్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. సో వన్స్ అగైన్ ప్లీజ్ take a wise decision. You are not a kid. Okay, if you want to ask me anything with respect to anything about our courses or about your future or about our institute or about other institutes or about jobs, you can ask me anything. I'm here to give you answers. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఎనీ డౌట్ అమ్మా, మీ ఫ్యూచర్లో జాబ్స్ గురించి అయినా, సిలబస్ కంప్లీషన్ గురించి అయినా, ఎనీ డౌట్, ఇన్స్టిట్యూట్ గురించి ఎనీథింగ్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మాట్లాడవచ్చు. లేదు సార్ అంటే మీ చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేస్తే నేను ఇక్కడ రిప్లై ఇస్తానమ్మా. ఏమైనా ఉంటే కనుక యూ కెన్ స్పీక్. లేదు అంటే లెట్ us వైండ్ అప్ ద సెషన్. థింక్ మార్నింగ్ నుంచి విన్నారు కాబట్టి థింక్ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్ యూ కెన్. ప్రీతి, రాహుల్, శశి, హిమ, హరిప్రసాద్, anyone, if you have any queries or any doubts you can ask me. If nothing, I'll close the session. Okay na? మీరు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడతా. ఉన్న ఆన్లైన్లో ఉన్న వాళ్ళు హౌ మెనీ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ టార్గెట్ అకాడమీ? అట్లీస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వండి. మార్నింగ్ నుంచి నీ టైంని ఇన్వెస్ట్ చేసావు కదా, ఇన్వెస్ట్ చేసిన తర్వాత హౌ మెనీ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్? ఐ గాట్ 3 రెస్పాన్సెస్. ఇంకా గుడ్. ఓకే, యా, మేనేజ్మెంట్తో టచ్లో ఉండడం, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ మా వాచ్ ఐ థింక్ మేడం కూడా ఉన్నారనుకుంటాను, మేడం మాట్లాడతారు మీతో. యా సార్, ఆల్ ది బెస్ట్. సో డెసిషన్ తీసుకోండి. డెఫినెట్లీ నేనైతే ఇక్కడ గుంటూరు బ్రాంచ్లో ఉంటానండి. ఓకే, నేను గుంటూరు బ్రాంచ్లో అకౌంట్స్ డీల్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ గ్రూప్ ఫండ్ జరుగుతూ ఉంది. సో మీకు డీటెయిల్స్ అన్నీ మేడం ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మేడం ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. జాయిన్ అయితే క్లాసులో కలుద్దాం. జాయిన్ అవ్వకపోతే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎక్కడ జాయిన్ అయినా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు ఇంటర్ క్లియర్ చేయాలి. డెఫినెట్లీ ఏదైతే మీ మదర్ అండ్ ఫాదర్ ఆర్ మీ పేరెంట్స్ నిన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో దానికి నువ్వు న్యాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. విల్ మీట్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. From tomorrow onwards, I will discuss about accounts andi. Have a great day. Good night, sir. Class wind up chestunnan, sir.